ఆశ్చర్యకరం అని చెప్పడానికి సముద్రము ఎన్నడైనా ఎండిపోయినట్టుగా లేదా వెనుకకి వెళ్ళిపోయినట్టుగా కనబడ్డదా? నిన్నటి రాత్రి సముద్రము దాదాపు 1000 కిలోమీటర్ల మీటర్ల ఫీట్లో అంత డిస్టెన్స్ సముద్రము ఎండిపోయి అందులో జీవరాశులన్నీ ఎక్కడ నీరున్నదో అని పరిగెత్తుతున్నాయి. అందులో ఉన్న జీవరాశులన్నీ ఏమవుతున్నాయి? నీచు కొరకు పరిగెత్తుతూ ఉన్నాయి. చూడండి, అంటే దేవుడు ఏదైనా చేయగలడు. అవునా? దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. ఎంత మీరు చాలా జాగ్రత్త. ప్రభువు రాకడ బహు సమీపంగా ఉన్నది. మీరు ఏ మాత్రమును అశ్రద్ధ చేసినారా? దేవుని సందులో నిర్లక్ష్యంగా ఉన్నారా? భక్తి విశ్వాసములు కోల్పోయి జీవించారా? మన జీవితము ఏమవుతుందో తెలియదు. మీరు చెప్పేది స్వార్థం చెప్తున్నా. యూద, ఇస్రాయేలీలు, అమెరికా, ఇరాన్ ఇవన్నీ యుద్ధాలు చేస్తున్నారని తెలుసు. అవునా? నిన్నటి రాత్రి చూసే యుద్ధము ఎక్కడ చూసినా బాంబులతో వారి శక్తి సామర్థ్యాలు చూపించుకుంటున్నారు. భవనాలన్నీ కూల్చేస్తున్నారు. మనుషులందరూ చనిపోతున్నారు. చూడండి, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు రాకడకు సూచనలు నెరవేరుతున్నాయి. అవునా? వరదలు, భూకంపములు. ఒక దగ్గర తుఫాను వచ్చిందంటే అబ్బబ్బో, అది ఏం తుఫాను! ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి తుఫానులు వచ్చి ఇళ్ళన్నీ, కార్లు ఎక్కడికెక్కడో లేచి ఎగిరిపోయి ఎక్కడ పడుతున్నాయో తెలియదు. మనుషులు సైతం ఎగిరిపోయి ఇక్కడి నుంచి ఇంకొక దగ్గర పడిపోతున్నారు. చూసావు? వీటన్నిటికీ కారణము మన దేవుని కృపను బట్టి రక్షింపబడిన మనము ఆయన రాకొడకరికి సిద్ధపడాలని ముందుగానే మనకు బయలుపరిచినాడు అంటే మన కృతజ్ఞతలు అయి ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే ఆ సంగతి తెలియని వారు ఉన్న బ్లైండ్గా వెళ్ళిపోతారు. కనుక ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? మహత్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయు దేవుడు.